నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా అలెక్య పికిల్స్ అలెక్య పికిల్స్ అలెక్య పికిల్స్. సో అలెక్య పికిల్స్ ఏంటి? సో ఆ గొడవ ఏంటి? ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో ముగ్గురు అక్క చెల్లెలకు సంబంధించినటువంటి వార్తే ప్రధానంగా ట్రోల్ అవుతూ ఉంది. సో వాళ్ళు చేసినటువంటి తప్పేంటిది, వాళ్ళు పెట్టుకున్నటువంటి బిజినెస్ ఏంటి, సో ఎందుకు వాళ్ళు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్గా మారిపోయింది. ఒకప్పుడు తన డాన్సుల ద్వారా తన పచ్చళ్ళ ద్వారా ట్రెండింగ్ అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క ముగ్గురు అక్క చెల్లెళ్ళ బూతులతోటి ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చిండు. వాళ్ళ ముగ్గురు గురించి ఒకసారి తెలుసుకున్నట్టయితే ఉంటే రాజమండ్రికి చెందినటువంటి ముగ్గురు అక్క చెల్లెళ్ళు. వీళ్ళంతా ముగ్గురు అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో దరిదాపుగా 5 నుంచి 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ముందుగా వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ ఛానల్లో డ్యాన్సులు వేస్తూ ఎక్స్పోజింగ్ చేస్తూ మాటలతోటి కొంత ఫేమస్ కాగానే సో ఈ ఫేమస్ అవడంతో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బిజినెస్గా ఉపయోగించుకోవాలన్నటువంటి ఒక ఆలోచన చేసి పచ్చళ్ళ బిజినెస్ పెట్టిళ్ళు. పచ్చళ్ళ బిజినెస్ ఏమని పెట్టిళ్ళు? పచ్చళ్ళ బిజినెస్ పెట్టాలంటే ఏదైనా ఒక పేరు కావాలి కదా అని అలెక్య చిట్టి పికిల్స్, అలెక్య చిట్టి పికిల్స్ అని చెప్పేసి ఒక పేరు పెట్టుకోవడం జరిగింది. వీళ్ళ ముగ్గురు పేరు చిట్టి అలెక్య రమ్య, చిట్టి అలెక్య రమ్య. సో పెద్దగా పేరు ఉంటుంది కాబట్టి ఇద్దరు పేర్లతోటే మరి అలెక్య చిట్టి పికిల్స్ అని చెప్పేసి పేరు పెట్టి ఒక పక్కన విదేశాలకు సైతం కూడా పచ్చళ్ళని సప్లై చేసేటువంటి తీరుగా బిజినెస్ డెవలప్ చేసుకోవడం జరిగింది. డెవలప్ చేసుకొని కొంత వాళ్ళు ఒక పక్కన సంపాదించుకుంటూనే మరో పక్కన వాళ్ళకు సంబంధించిన కొన్ని డ్యాన్సులతోటి ప్రమోషన్ చేసుకునేది. సో ఒక పక్కన డ్యాన్సులు, మరో పక్కన ఈ పికిల్స్ బిజినెస్ తోటి కొంత ఫేమస్ కావడం, వాళ్ళు పంపేటువంటి పచ్చళ్ళు కొంత రుచిగా ఉండడంతో చాలామంది ఆ పికిల్స్ తీసుకోవడానికి, ఆ పచ్చళ్ళు తీసుకోవడానికి చాలామంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం మొదలుపెట్టిండ్రు. దానికోసం ఒక పేజీని పెట్టుకోవడం జరిగింది. ఒక వెబ్సైట్ని సైతం ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఓపెన్ చేసి ఒక వాట్సాప్ నెంబర్ను క్రియేట్ చేసి కేవలం వాట్సాప్లో హాయ్ అని పెడితే ఆ పచ్చళ్ళకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఏ పచ్చడికి ఎంత రేటు, ఎన్ని కేజీలకు ఎంత రేటు, ఎప్పుడు కావాలన్నటువంటి వివరాలు పూర్తిగా మనకు డిస్ప్లే అవుతాయి. దాని తర్వాత మనం నచ్చినటువంటి పచ్చడిని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది గత కొంతకాలంగా జరుగుతుంటే ఇప్పుడు ఆ సంబంధించినటువంటి అంశం ఎందుకు ట్రెండ్ అవుతూ ఉన్నదంటే ఒక కస్టమర్ అడిగినటువంటి వాళ్ళు పెట్టినటువంటి రేట్లు మరి ఇంత దారుణంగా ఉన్నాయి, మరి ఇంత రేటు ఉంటుందా అని చెప్పేసి కస్టమర్ వాళ్ళు రేట్లను చూసి దండం పెట్టిండు. 2 చేతులతో దండం పెట్టి ఏంటి ఇంత దారుణంగా ఉంటుందా రేట్లు, ఎందుకు ఇంత రేట్లు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి చెప్పడంతో ఇక రెచ్చిపోయినటువంటి ముగ్గురు సిస్టర్స్ విపరీతమైనటువంటి బూతులతోటి, అంటే రేట్లు ఎక్కువ ఉంటే పచ్చళ్ళు తీసుకోలేవా, దీనికి గీ రేట్ అని చెప్పేసి, అంటే నీ పిల్లానికి చీర రేట్లు కొనిస్తావు, బట్టలు ఎట్లా కొనిస్తావు అని చెప్పేసి అమ్మ నా బూతులు తిట్టింది. మామూలు బూతులు కాదు. ఇక ఇష్టం వచ్చి వీళ్ళని చూస్తేనేమో కొంత సిన్సియర్గా స్మార్ట్గా కనపడతా ఉన్నా కానీ నోరు తెరిస్తే అన్ని పచ్చిబూతులే. మీకు వినిపించే ప్రయత్నం చేస్తే కానీ అన్ని చాలా బీఫ్లే ఉన్నాయి, చాలా బీఫ్లు ఉన్నాయి. ఆడపిల్లలు ఆ రకమైనటువంటి మాటలు ఏందో అర్థం కాదు. ఇక ఇంకోడు ఏం చేసిండంటే, నేను పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అవుతా ఉన్నది, నాకు ఇప్పటి వరకు పిల్లలు కాలేదు, అలెక్య చిట్టి పికిల్స్ తిన్న తర్వాత నా భార్య ప్రెగ్నెన్సీ అయింది. నీ భార్య ప్రెగ్నెన్సీ అయితే మరి ఈ పెళ్ళిళ్ళు ఎందుకు, ఈ సంసారాలు ఎందుకు, ఈ డాక్టర్లు ఎందుకు, ఈ మందులు ఎందుకు? సపరేట్గా అలెక్య పికిల్స్ తీసుకొని వచ్చి మనిషి 1 కిలో తింటే కథం కదా, ప్రెగ్నెన్సీ అయిపోతుంది. లక్షల రూపాయల దారపోసి అదేందో తెలియదు. లక్షల రూపాయల డాక్టర్లకు దారపోసి పిల్లలు కావట్లేదు, మాకు ప్రెగ్నెన్సీ కావట్లేదు అని చెప్పేసి దవాఖానలోకి పోయే బదులు ఓ మనిషి 1/2 కిలో 1/2 కిలో ఈ అలెక్య చిట్టి పచ్చళ్ళు తీసుకొని మనిషిందా నాకుతో అయిపోతుంది కదా. అగో దాన్ని కూడా వీళ్ళు ప్రమోషన్ చేసుకున్నారు. అలెక్య పచ్చళ్ళు తింటే పిల్లలు పుడతారు, ప్రెగ్నెన్సీ అవుతుందని. ఇగో ఇట్లా వీళ్ళు ట్రోల్ చేసుకుంటూ బిజినెస్ని డెవలప్ చేసుకొని ఈసారి ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ కస్టమర్ని తిట్టడానికి ఇటువంటి అంటే ఏ సంబంధించినటువంటి అంశాన్నైనా వాళ్ళ బిజినెస్కి వినియోగించుకున్నటువంటి ప్రయత్నం చేసిండ్రు. చేసి ఒకసారి చూస్తే
వీళ్ళే ఈ బ్యాచ్ అంతా ఇదే, ఈ ముగ్గురు ఇదే. వీళ్ళు మరి దీంట్లో మరి ఆయిల్ పోతాలా లేకపోతే బంగారం పాదరాసం పోతాలో అర్థమవుతుంది దాంట్లో. కానీ ఒక్కొక్క పచ్చడి చూస్తే నిజంగా కూడా దండం పెట్టాలి వాళ్ళకి. అరకిల పచ్చడి 1400 1500 ఉంటుంది. అరకిల పచ్చడ 1400 1500. మరి కస్టమర్లు కూడా మరి ఏం చూసి మరి కొంటాలో అర్థమవుతలేదు. కొంతమంది అంటారు కదా టేస్ట్ లేదు పాలు లేదు, అది ఉత్తదే అంతా కూడా ఏం లేదు అలా. కానీ ఏంటంటే వాళ్ళ డ్యాన్సులతో వాళ్ళ వ్యవహారంతో కొంత వాళ్ళని పచ్చలు కొంటా ఉన్నారు అనేది కొంతమంది. కొంతమంది ఇక నేను ఈ రుచి ఎప్పుడు చూడలేదు, ఇక నేను ఎక్కడ తిరిగినా కానీ ఇన్ని దేశాలు తిరిగినా కానీ ఇట్లా రుచి దొరుకుతుందని ఇంకోటి అంటాను. మరి ఏందో తెలియదు. కానీ సరే మొత్తానికైతే మాత్రం అమ్మనా బూతులు తిట్టింది ఆ కస్టమర్ని. ఇగో ఒకసారి ఆ రేట్లు చూసుకుంటే ఏది వీళ్ళు ఏంటిది రొయ్యలు, పీతలు, చేపలు, చికెను, మటను. సో ఈ 4 తీర్లు నాన్ వెజ్కు సంబంధించినవి. ఈ కేజీ చికెను విత్ బోన్స్తో కలుపుకుంటే అరకిలకు 530 అట. ఇక అలాగే అరకిల బోన్లెస్ చికెన్కి 750, అరకిల చికెన్ తొక్కుకి 1000 రూపాయలు, గోంగూర చికెన్కి 900. ఇది అరకిల ముచ్చట చెప్తా ఉన్నాను, 5 కిలోల పచ్చడి కాదు ఇది, అరకిల పచ్చడి ముచ్చటే. ఇక ఇది ఇట్లా ఉంటే చికెన్ ఇట్లా ఉంటే ఇక రొయ్యల సంగతికి వేరే. ఏది రొయ్యల సంగతి అరకిల పచ్చడికి 1000 రూపాయల నుంచి 1250 పెట్టిళ్ళు. ఇక చేపల పచ్చడి అయితే బోన్లెస్ చేపల పచ్చడికి 1300 పెట్టిళ్ళు. ఇక మటన్ పచ్చడికి వచ్చిన తర్వాత అర కేజీ మ్యాంగో మటన్కి 1660 రూపాయలు పెట్టిళ్ళు. పెడితే మనోడు ఏం చేసిండంటే దండవర నాయన అని చెప్పేసి 2 చేతులతో మొక్కితే ఇక బూతులు కాకపోతే బూతులు. నీ పిల్లానికి సిరెట్ల కొనిస్తావు, నీ పిల్లానికి బంగారం ఎట్లా కొనిస్తావు, నువ్వు పచ్చళ్ళు కొని నువ్వు గిదేం చేస్తావు. ఇక నేను వాళ్ళ అమ్మను కూడా తిట్టింది. ఎవడైతే కస్టమరు నాకు అలా ఆయాన్ని పెడితే దానికి రిప్లై ఉత్త చేతిలో దేవుడి దండం పెట్టాడు అంతే. ఇక దానికి ఆమె నోరుకు పని చెప్పి ఇక తిట్టుడు కాకపోతే తిట్టుడు, విపరీతమైనటువంటి తిట్టుడు తిట్టింది. ఇక లాస్ట్కి ఏం చేసిందంటే ఇక వాళ్ళ చెల్లె ఏమో మళ్ళీ రంగంలో దిగి లేదు 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 మమ్మల్ని చాలామంది తిడుతూ ఉన్నారు దీంట్లో, మేము ఒకరికి పంపవేసరికి ఇంకోళ్ళకి వచ్చింది అది మెసేజ్, మా అక్క తిట్టుడు తప్పే అని ఇక వాళ్ళ చెల్లె రంగంలోకి దిగి ఆమె చెప్తా ఉన్నది. నువ్వు ఇంకో కస్టమర్కైనా అయ్యే తిట్టు కదా నువ్వు పంపేది, నువ్వు ఇంకో కస్టమర్కైనా నువ్వు ఓపిక. ఇప్పుడు కస్టమర్లు అంటే దేవుళ్ళతో సమానం అని మనం ఏదైనా హోటల్కో గీటలకో పోతే మనం చూస్తాం, కస్టమర్లు మా దేవునితో సమానం అని. మరి వీళ్ళకు మరి రాక్షసులతో సమాధానం అర్థం కావట్లేదు. వాళ్ళు పైసలు ఇస్తేనే కదా వీళ్ళకి బిజినెస్ నడిచేది. ఇక మాకు అయ్యలేడు, మాకు అవ్వలేదు, మాకు పెంపకం సార్ ఇంకేదో చెప్తా ఉన్నది ఆమె అమ్మాయి, ఇంకో అమ్మాయి. ఇగో ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ భాగవతం మామూలుగా లేదు. ఇక ఒకసారి వినుర్రి ఏమంటుందో. ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలి అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. వదిలేస్తుంది నీ పిల్ల వదిలేస్తుంది, బట్టలు కొనియవు బంగారం కొనియవు అని విపరీతమైనటువంటి తిట్లు. ఏం లేదు పాపం ఆయన దండం పెట్టిడు అంతే. దండం పెట్టే కర్మకు కింద రేట్లు ఉంటాయని చెప్పి దండం పెడితే ఇక మొత్తం ఆడియోలు పెట్టి దీంట్లో మొత్తం బూతులే పెట్టింది. కిలో రొయ్యల పచ్చడి 3000 ఉంటుందా? కిలో రొయ్యల పచ్చడి 3000 అట. మరి ఇవే అలా ఏం కలుపుతుంది, ఉప్పు కలుపుతుందా, ఇంకా బంగారం గిట్ల కలిపి ఇంకా దాంట్లో ఇంకేదైనా చేస్తుందా ఏందో అర్థం కావట్లేదు. సో ఈమె ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది అదంతా కూడా. సో ఇట్లాంటి బూతులు ఇదంతా మరూర్లి. ఈ బూతులు ఎందుకు? ఆడపిల్లలు సంస్కారంగా ఉండాలి తప్పించి ఇగో వాళ్ళ చెల్లి వచ్చి ఆమె ఏమో మాట్లాడుతుంది, ఇక ఆమె తీరు ఆమె ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నది. అది మా అక్కకి ఏం సంబంధం లేదు. ఇగో ఎక్కడ న్యూస్ ఛానల్స్ కానీ మా అక్క అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అసలు ఒక ఆడపిల్ల అయ్యింది అంత దారుణంగా ఎలా తిట్టగలి. సో ఇది ఆ ఆడియో సంబంధించినటువంటి సందేశం. మా అక్కకి ఏం సంబంధం లేదు, ఓగలకు పంపపోయేసరికి ఓగలకు పోయిందని చెప్పేసి ఆమె మొత్తానికి ఒక వివరణ ఇచ్చుకున్నటువంటి ప్రయత్నం చేసింది. కానీ సోషల్ మీడియాలో ఆమెకు ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్కు సంబంధించినటువంటిది అది కావచ్చు,
ఇక పికిల్స్ కావాలి, పచ్చళ్ళు కావాలనుకున్నటువంటి ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ బ్లాక్లో పెట్టింది, ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ పెట్టింది, ఈ అకౌంట్లన్నీ కూడా బ్లాక్లో పెట్టింది. అంటే ఒక నోటి దూల, అమ్మాయికి సంబంధించినటువంటి నోటి దూల ఇవాళ ఈ పరిస్థితి తీసుకొని వచ్చింది. సో కొంతమంది మగవాళ్ళు మాట్లాడొచ్చేమో, బూతులుగా మాట్లాడొచ్చు, వ్యవహారం మాట్లాడొచ్చు, సో అది వేరు, వాళ్ళు కూడా మాట్లాడొద్దు, వాళ్ళని కూడా ఒప్పుకున్నటువంటి అవకాశం లేదు. కానీ ఒక ఆడపిల్లవై ఉండి అంత బిజినెస్ నడుస్తున్నటువంటి సందర్భంలో ఒక కస్టమర్ అడిగినటువంటి పాపానికి ఆ విధమైనటువంటి బూతులు సరైనటువంటిది కాదు. ఇప్పటికైనా ఎవరెవరు మాట్లాడినో చిట్టి, అలెక్కే, రమ్య ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వచ్చి బహిరంగంగా వచ్చి ఆ కస్టమర్ ఎవరైతే మీకు దండాలు ఇట్లా పెట్టి ఆయనతో మాట్లాడినో వచ్చి మీడియా ముంగడుకో లేకపోతే మీ సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ వచ్చి ఇక 2 చేతులతో చెంపలు వేసుకోర్రి, క్షమాపణ అడుగుర్రి. ఎందుకంటే ఇదే వైరల్ అవుతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన